తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ సెట్లు, అద్భుతమైన విజువల్స్ అంటే అందరికీ మొదట గుర్తుకు వచ్చే పేరు గుణశేఖర్. ఒక్కడు లాంటి కల్ట్ క్లాసిక్ నుంచి రుద్రమదేవి వంటి చారిత్రాత్మక చిత్రాల వరకు ఆయన ప్రయాణం ప్రత్యేకం. అయితే గత కొంతకాలంగా ఆయనకు ఆశించిన విజయాలు దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం గుణశేఖర్ నేటి సినిమాల ట్రెండ్ పై తనదైన శైలిలో స్పందించారు. ఈ మధ్య క్లైమాక్స్ లో దేవుడి విశ్వరూపాలు చూపించి హిట్లు అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. గత 2 ఏళ్లుగా టాలీవుడ్ మరియు ఇండియన్ సినిమాలో డివైన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాంతారా, కార్తికేయ 2, హనుమాన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. ఈ సినిమాలన్నింటిలోనూ క్లైమాక్స్ సమయంలో దైవ శక్తిని లేదా దైవత్వాన్ని చూపించడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బహుశా ఇదే అంశాన్ని ఉద్దేశించి గుణశేఖర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గుణశేఖర్ కేవలం ట్రెండ్ను విమర్శించడమే కాకుండా తనలాంటి దర్శకుల కోసం ఒక విన్నపాన్ని కూడా ఉంచారు. కథని నమ్మి సినిమాలు తీసే నాలాంటి దర్శకులను ఎంకరేజ్ చేయండి అని ఆయన కోరారు. ఆయన ఉద్దేశం ప్రకారం కేవలం గ్రాఫిక్స్ లేదా సెంటిమెంట్ మీద ఆధారపడకుండా బలమైన కథ మరియు కథనంతో సినిమా తీసే వారిని ప్రేక్షకులు మద్దతు అవసరం. గుణశేఖర్ కెరియర్ను గమనిస్తే ఆయన ఎప్పుడూ టెక్నికల్ వాల్యూస్కు ప్రాధాన్యత ఇస్తూనే కథల్లో కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కడు సినిమాల్లో చార్మినార్ సెట్ వేసిన, అర్జున్లో మధుర మీనాక్షి ఆలయాన్ని సృష్టించిన అది కథా గమనంలో భాగంగానే ఉండేది. సినిమా రంగం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు యాక్షన్ సినిమాల ట్రెండ్ ఉంటే మరోసారి లవ్ స్టోరీ నడిచాయి. ఇప్పుడు డివోషనల్ టచ్ ఉన్న సినిమాల హవా నడుస్తోంది. అయితే గుణశేఖర్ గత చిత్రం శాకుంతలం భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ సినిమాలో కూడా పురాణ గాథ ఉన్నప్పటికీ టేకింగ్ లో లోపాల వల్ల ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. మరోవైపు ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ హిరణ్య కశ్యప గురించి చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటించాల్సిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వేరే దర్శకుడి చేతుల్లోకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తన ఉనికిని చాటుకోవడానికి లేదా తన క్రియేటివిటీపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తపరచడానికి చేసినవని కనిపిస్తున్నాయి. సినిమా హిట్ అవ్వడానికి దేవుడి సెంటిమెంట్ ఒక్కటే సరిపోదు. దాని వెనుక దర్శకుడి విజన్ మరియు బలమైన ఎమోషన్ కూడా ఉండాలి. అదే సమయంలో గుణశేఖర్ లాంటి సీనియర్ దర్శకులు మళ్లీ తమ పాత ఫామ్ లోకి వచ్చి ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ ను అందించాలని సగటు సినిమా ప్రేక్షకుడు కోరుకుంటున్నారు. దర్శకులు ట్రెండ్ ను ఫాలో అవ్వాలా లేక తమదైన ముద్రలో కొత్త ట్రెండ్ ను సృష్టించాలా అనేది ఎప్పుడూ ఉండే చర్చ. మరి గుణశేఖర్ తన తదుపరి చిత్రంతో ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి.